వెళ్ళావురా? నువ్వు చాలా అదృష్టవంతుడేవురా. నీళ్ల కోసం వెళ్ళాను, నిప్పుని చూసి వస్తున్నాను. నిప్పేమిట్రా? నా కోడలు, అది నిప్పురా. నీ కోడలు నిప్పు అయితే నా అల్లుడు దివిటి. రెండు మండడం చూసి వస్తున్నాను రా. నాకు మండిపోయి. ఏంటి నీకు మంద? నీ కూతురు కాపురం చూసి సంతోషంతో నువ్వు తాగుతున్నావు, నా కొడుకు కాపురం చూసి తట్టుకోలేక నేను తాగుతాను. ఇద్దరం మత్తుగా తాగి తెల్లారికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేరాను. నా అల్లుడి దగ్గర ఆనందంగా 10 రోజులు గడిపిగాని రాను. వాళ్ళిద్దరినీ చూసిన ఆనందం మన గుండెలు తట్టుకోలేవు బావా. నేరాను. చెప్పు అదరా అదా. ఏమండి, మీ నాన్న మా నాన్న వెళ్ళిపోయారు. తాయారు, నీ స్థానంలో సీతా సావిత్రణ శ్రీరున్నా కూడా నేను చేసిన పనికి నా ముఖాన్ని ఉమ్మేసేవారు. నన్ను నడివీధిలో నించోపెట్టి చెప్పుతో కొట్టేవారు. చచ్చా, అవే మాటలు. మీరేం చేశారండి? తాయారు, క్షమించమని అడగటానికి నేను చేసిన తప్పు చెరిపేస్తే చెరిగిపోయే రాత కాదు, జీవితాన్ని చెరిపేసే కత్తి కోతిది. ఆ దేవుడు కూడా నన్ను క్షమించాడు. నువ్వు నన్ను ఎలా క్షమిస్తున్నావు తాయారు? ఊరుకోండి, మీరు నా కోసం కన్నీళ్ళు పెట్టుకుంటే నేను చూడలేను. మీరు సుఖంగా ఉండాలండి. నాకు ఇప్పుడు ఏం తక్కువైందండి చెప్పండి? ఊరుకోండి. ఇదిగో ఇలా చూడండి, ఎక్కడికి బయటికి రాడు, నా మనసులోనే దాచుకుంటారు. ఏమే, నీ మొగుడు నిన్ను వదిలేశాడా, లేకపోతే నువ్వే నీ మొగుడు వదిలేసావా? నీదొక జన్మ. చెప్పవే, చెప్ప. నీ మొగుడుతో కలపాలని నా దగ్గర చేర్చుకుంటే నా కాపురంలో నిప్పిపోస్తావా? ప్రతి శుక్రవారం తాళికి పసుపు కుంకుమ రాసేది మరో ఆడదాని బ్రతుకు తుడిచేయడానిక? చెప్పు. దానికి సిగ్గులేనప్పుడు మీరేం చేయగలరు? వదలండి. ఈ రోజుతో నీ సంగతి అటో ఇటో తేల్చేస్తానమ్మా. మీకు దండ పెడతానమ్మా. లేదమ్మా, నీ మొహానికి ఒక తాడి. ఆవిడ స్థితికి కారణం ఆమె నడి రోడ్లో వదిలేసిన ఆమె భర్త. ఆ బాస్టర్డ్ ఇక్కడే ఉన్నాడు. చేతనైతే అతను అడుగు. ఎవరు? నేనే. మైసల్. తాయారుని ఎప్పటికైనా ఆమె భర్త దగ్గరికి చేరుస్తానన్నావే, ఆ భర్తను నేనే రీనా. ఎస్, నీ అందం కోసం అబద్ధాలాడి రెండో పెళ్లి చేసుకున్న నీచుణ్ణి నేనే. నువ్వు చంపాల్సింది ఆమెను కాదు రీనా, నన్ను. కిల్ మీ ఐ సే, కిల్ మీ డామ్ ఇట్. ఆయన క్షమించడమ్మా, జరిగింది ఎలాగో జరిగింది. నా భర్తతో నన్ను కలుపుతానని మాటిచ్చారు. అక్కర్లేదు, నా పసుపు కుంకాలు నిలబట్టి చాలు. ఆయన్ని మీతోనే ఉండనియండి, నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆయన ఏమి చేయకండి, విడిచిపెట్టండి, కాళ్ళు పట్టుకుంటాను. ఆయన ఏమి చేయకండి, నేనే వెళ్ళిపోతాను. మొగుడి ఎంగిలి కళ్ళ కత్తుకుని తినే ఇల్లాళ్ళు, భర్తనే దైవంగా పూజించే తల్లులు, నన్ను క్షమించాలి. మన సాంప్రదాయాలు, పురాణాలు, కట్టుబాట్లు, శాస్త్రాలు, పండిత పామరులు గుండె పగిలిపోయిన ఓ ఆడపడుచుని ఈ విషయంలో అర్థం చేసుకుంటే, బ్రతుకు కూలిపోయిన ఇల్లాల్ని క్షమిస్తే
మద్రాసు నుండి హౌరా వెళ్ళు హౌరా మెయిల్ 5వ ప్లాట్ఫారం నుండి కొద్ది నిమిషాలలో బయలుదేరును. జరిగింది మర్చిపోండి. ఆయనతో కూడా ఏమీ మనసులో పెట్టుకోవద్దని చెప్పండి. ఇక ముందెప్పుడు మీ కాపురాన్ని కట్టు తగలం. నేను మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి. ఇక ముందైనా నీదనుకున్నది తెలివి తక్కువగా పోగొట్టుకోకు. ఏమిటి వెతుకుతున్నా? ఆయన్ని చూడాలనుంది. స్టేషన్కి వస్తారేమో అనుకున్నాను. పోలేండి, అడిగే నేను చెప్పండి. ఇదిగో ఆయన నీకు ఇదిమ్మన్నారు. ముక్కు పుడక నాకేమన్నారా? మనిషి లేనప్పుడు గుర్తుగానైనా ఇది నీకు మిగులుతుంది. మీరు మనసారా ఇస్తే నేను తప్పకుండా తీసుకుంటాను. నీ మనసు కోరింది నా మనసు కాదనదు. నిండు మనసుతో ఇస్తున్నాను, తీసుకో. మీరన్నట్టు మన ముక్కు పుడకల కథ నిజంగా దేవుడు రాసే నాటకమే కాదు, అది మన శ్రీవారు రాసే నాటకం. టైం అయింది, నేను బయలుదేరతాను. నీ మనసు కోరింది నా మనసు కాదనదు. నిండు మనసుతో ఇస్తున్నాను, తీసుకో. రీనా, నీకేమైనా పిచ్చి పెట్టిందా? నువ్వు చేసిన పని ఏమిటి? ప్రసాదం దాంతో పంపిస్తావా? కట్టుకున్న వాడిని పరాయి దాంతో పంపించడం వల్ల నీకు మిగిలే త్యాగి కావచ్చు, కానీ ఆ తర్వాత నీ బతికవుతున్నా ఆలోచించావా? సముద్రం కోటి కెరటాలతో కొడుతున్న భూమి కదిలిందా? ఉరుములు గర్జనతో బద్దలు కొట్టిన ఆకాశం పగిలిందా? గుండె బలం ఉన్న మనిషికి ఏ నీడ అక్కర్లేదు, ఏ తోడు అక్కర్లేదు. మగని మనసుకే గురుతు మగవ ముక్కు పుడక ఆఖరితోనే నడిచేవు చివరి గడియ దాకా, 7 జన్మల దాకా ఆ నడక, 7 జన్మల దాకా ఆ నడక, 7 జన్మల దాకా.